హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే కొబ్బరి నూనెని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. కొబ్బరి నూనె ఏంటి ఇంట్లో తయారు చేసుకోవటం అని మీకు డౌట్ రావచ్చు. సో మరి ఆ డౌట్ లేకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. నూనె కూడా ఎలా ఇంట్లో తయారు చేసుకోవాలో తెలుస్తుంది. సో వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూద్దాము. నేను ఇక్కడ 1/2 కిలో వరకు ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. ఈ ఎండు కొబ్బరి ముక్కల ప్లేస్లో పచ్చి కొబ్బరి ముక్కలు కూడా తీసుకోవచ్చు. సో ఇలా కొబ్బరి ముక్కల్ని తీసుకున్న తర్వాత ఇవి చిన్న పీసెస్గా కొంచెం కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేశాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ ముక్కల్ని. నేను ఇక్కడ క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను, మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలనుకుంటే తీసేసుకోవచ్చు. సో ఇలా కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ ఫైన్గా పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ అవుతుంది. ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాము. అంటే వాటికి తగినంత వాటర్ని తీసుకోండి. ఇలా 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుని ఒక బౌల్ని కానీ ఒక గిన్నెని కానీ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకోండి. స్ట్రైనర్ ఇలాంటిది లేకపోతే ఒక కాటన్ క్లాత్ ఉంటే క్లాత్ని కూడా తీసేసుకోవచ్చు. క్లాత్ పైన అయినా లేదంటే ఇలాంటి స్ట్రైనర్ పైన అయినా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఇలా వేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే కొబ్బరి పాలు పడతాయి అన్నమాట. అంటే కొబ్బరి పాలు తీసుకునే విధానం ఇలా కొబ్బరి పాలు తీసుకోవాలి. క్లాత్ అయితే క్లాత్లో వేసుకొని గట్టిగా పిండేసుకోవచ్చు. స్ట్రైనర్ కాబట్టి ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ ఉంటే పాలన్నీ కూడా కిందకి పడతాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా పాలు కూడా అన్నీ ఇలా తీసుకోవాలి. కొంచెం క్వాంటిటీ తక్కువ తీసుకున్నాం కదా, కొబ్బరి ముక్కల క్వాంటిటీ కొంచెం తక్కువ పాలే వచ్చాయన్నమాట. సో ఈ పాలు ఇలా తీసుకున్నాము. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్లోకి తీసుకుందాము. కవరు కొంచెం మందంగా ఉండాలి. ఎక్కడ చిల్లులు లేకుండా చూసుకోండి కవర్లోకి, పాలు అనేవి పడిపోకుండా. సో ఇప్పుడు కవర్లోకి మనం తీసుకున్న కొబ్బరి పాలన్నింటినీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు పైనుంచి ఇలా క్లోజ్ చేసేసేయండి. ఏదైనా తాడుతో అయినా కట్టుకోండి, లేదనుకుంటే కవర్తోనే దీన్ని మూడు కట్టేసుకోవాలి. ఇలా ముడికట్టుకున్న వాటిని ఏదైనా మేక్ కానీ లేదంటే ఏదైనా స్టాండ్కి కానీ వేలాడి తీసుకోవాలి. నేనైతే ఇలా ఒక స్టాండ్కి ఇలా వేలాడి తీసుకొని దీన్ని ఒక 4 నుంచి 5 గంటల పాటు అలానే వదిలేయాలి. సో ఇప్పుడు మనం తీసుకున్న ఈ కొబ్బరి ఇది ఉంది కదా, ఇప్పుడు వీటిని పడేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఫ్రై కర్రీస్లోకి వాడుకోవచ్చు, లేదనుకుంటే ఇందులో కొంచెం బెల్లం కానీ పంచదార కానీ కలుపుకొని లడ్డూల్లో అయినా సరే చుట్టుకోవచ్చు. ఇప్పుడు నేను 5 గంటల తర్వాత చూపిస్తున్నాను. పాలకు పాలు నీళ్ళకి నీళ్ళు అలా సపరేట్ అయిపోయాయి. చూసారా, పాలు అనేవి పైకి వచ్చేసి వాటర్ అనేది కిందకు ఉండిపోయింది. ఇప్పుడు నేను చిన్న కన్నం పెట్టుకొని వాటర్ని ఇలా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. సో వాటర్ అంతా ఇలా గిన్నెలోకి పడుతుంది. ఇప్పుడు వాటర్ అయిపోయిన తర్వాత పాలు ఉండిపోయాయి కదా, ఇప్పుడు పాలని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారా, పాలు చాలా చిక్కగా వచ్చాయన్నమాట పాలు. ఈ పాలని వేరే గిన్నెలోకి ఇలా తీసేసుకుందాము. మందపాటి కడాయిలోకి తీసుకోండి, ఎందుకంటే అందులో మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి. సో ఇలా నాకు ఇన్ని పాలు అయితే వచ్చాయి. సో ఇప్పుడు వీటిని స్టవ్ పైన పెట్టుకుందాము. స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆల్మోస్ట్ ఇది రెడీ అయినంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఉండాలన్నమాట. చూసారు కదా, కొంచెం కొంచెం ఆయిల్ కూడా కనిపిస్తుంది. అలా ఇది మనం కొంచెం కలుపుతూ ఉంటే ఆయిల్ అలా రిలీజ్ అవుతూ ఉంది కదా. సో ఇక్కడ దగ్గరే ఉండి చేసుకోవాల్సిన అవసరం లేదు. స్టవ్ పైన పెట్టేస్తే మనం ఏదైనా ఇంట్లో పని ఉంటే చేసుకోవచ్చు, అది అవుతుంది. మనం దగ్గర ఉండి ప్రతిసారి ఇది కలుపుకొని ఇది చూసుకునే ఉండాలని లేదండి. సో అలానే అలా వదిలేయొద్దు, మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉంటే చక్కగా అంతా కూడా ఆయిల్ అనేది ఈ విధంగా వస్తుంది. చూసారు కదా, కొంచెం ఇలా బ్రౌన్ కలర్లో ఉండేటప్పుడే తీసేయండి, ఎందుకంటే అది బాగా కంప్లీట్గా చల్లారాక కలర్ చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ
నేనైతే అలా ఉండేటప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని కిందకి దించుకున్న తర్వాత కలర్ అనేది కొంచెం చేంజ్ అయ్యింది. కంప్లీట్గా చల్లార్చుకున్నాక ఇప్పుడు నేను ఒక బౌల్లోకి దీన్ని ఈ విధంగా వడకట్టేసుకుంటున్నాను. ఇలా వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్ అనేది చూసారు కదా, నాకు ఇంత క్వాంటిటీలో ఆయిల్ వచ్చింది. సో ఇప్పుడు ఈ ఆయిల్ని నేను గాజు సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చాలా స్వచ్ఛమైన ఆయిల్, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం అప్పుడప్పుడు గుడికి వెళ్తూ ఉంటాం కదా, కొబ్బరి చిప్పలు ఉంటాయి, వాటిని బయట పడేయటం అలా చేయకుండా ఇలా కొబ్బరి నూనె ప్రిపేర్ చేసుకున్నామంటే స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోకండి.